హాయ్ గైస్, దిస్ ఈజ్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఇవాల్టి వీడియో వచ్చేసి శివరాత్రి ముందు రోజు నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురు కలిపి మా అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. కాశ్వికి స్కూల్ అవ్వగానే డైరెక్ట్ స్కూల్ నుంచి అయితే పిక్ చేసుకుని ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కాశ్వి కార్కి బొట్టు పెడుతుంది. ఇక్కడ గుడికి వెళ్ళాము, సో ఆ కుంకుమ బొట్టు కార్కి అయితే పెడుతుంది. మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే మా వదిన వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు. ఇంకా దారిలో అందరూ ఎలా అయితే కలుసుకున్నాము. ఇంకా దారిలో మనస్విని, కార్తీక్ ని చూడంగానే కాశ్వి ఫుల్ డల్ అయిపోయింది. నేను నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఇంకెవరితో ఆడుకోవాలి, వదిన బావ వాళ్ళ నాన్నమ్మ గారి ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, ఎవరున్నారు, మనం కూడా వెళ్ళిపోదాం అమ్మమ్మ ఇంటికి అని స్టార్ట్ చేసింది. ఇంకెళ్ళేంత వరకు అలా ఏడుస్తూనే ఉంటుంది అనుకున్నాం, కానీ దారిలో కాసేపు పడుకుంది. సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేస్తుంది అన్నమాట, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అని. నెక్స్ట్ వెళ్ళిపోదాం అని అలా కూల్ చేసాము. ఇంక ఇది వచ్చేసి శివరాత్రి రోజు మార్నింగ్ అన్నమాట. ఫస్ట్ నేను, మా పాప, మా హస్బెండ్ ముగ్గురు రెడీ అయిపోయి ఫస్ట్ ఊర్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళాము. ఊర్లో శివాలయం దర్శనం చేసుకున్నాక ఇంటికి వచ్చేసరికి అత్తమ్మ పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారు. సో అత్తమ్మ పూజ చేసుకుంటుంటే ఇంకా నేను కూడా జాయిన్ అయ్యి అత్తమ్మ నేను ఇద్దరు కలిపి ఇలా ఆదివారం సూర్యనన్నమూర్తికి పూజ అయితే చేసుకున్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక టిఫిన్స్ చేసి అత్తమ్మ, మావయ్య గారు, నేను, మా హస్బెండ్, మా పాప మొత్తం అందరూ కలిపి మురమల్ల టెంపుల్కి అయితే వెళ్ళాము. మా ఊరి నుంచి మురమల్ల చాలా దగ్గర. సో ఇంకా మేమందరం కలిపి ఇలా కార్లో అయితే స్టార్ట్ అయ్యాము. మావయ్య గారు బైక్ మీద అయితే వచ్చారు. ఇంకా తీర్థంలో వాళ్ళ తాతగారు కనబడంగానే కాశీ ఫస్ట్ వాళ్ళ తాతగారి దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇలా వీరేశ్వర స్వామి టెంపుల్కి ఇంతకు ముందు ఒకసారి వచ్చి మేము కళ్యాణం కూడా చేయించుకున్నాము, కానీ తీర్థం రోజు రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. చాలా జనం ఉన్నారు. సో నార్మల్ డేస్లో అంత ఎక్కువ జనం అయితే ఉండదు, ఫ్రీగానే అయిపోద్ది దర్శనం. ఇంకా ఇక్కడ చూడండి ఎంతమంది లైన్లో ఉన్నారో. దట్టు ఆ రోజు మహాశివరాత్రి కదా, చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా టికెట్ దర్శనం అయితే అరౌండ్ 15 to 20 minutesలో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. టెంపుల్ అంతా కూడా ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. ప్రతిరోజు కూడా వీరేశ్వర స్వామికి కళ్యాణం అయితే జరిపిస్తారు. మన నక్షత్రాన్ని బట్టి మనం కూడా బుక్ చేసుకుని కళ్యాణం అయితే జరిపించుకోవచ్చు. చాలా బాగా చేస్తారు కళ్యాణం అయితే. అంతరాలయంలో స్వామివారు ఈ విధంగా అయితే ఉంటారు. ఫొటోస్ వీడియోస్కి లోపలికి అలో చేయరు కదా, సో ఇలా బ్యానర్లో అయితే స్వామివారిని మీకు చూపిస్తున్నాను. టెంపుల్లో దర్శనం అంతా అయిపోయాక బయటికి వచ్చేటప్పుడు ఇలా కొంచెం ఫ్రీగా స్పేస్ ఉంటే కాశీ నేను ఇలా ఆడతా బయటకి అయితే వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ తీర్థం కూడా చాలా బాగా జరిగింది. అండ్ అలానే ఫుడ్ కూడా అక్కడే అన్నదానం అయితే జరుగుతుందన్నమాట. టెంపుల్ బయట నుంచి వచ్చేసాక ఇక్కడ ఆవుల్ని ఇలా అయితే సెట్ చేశారు. వాటిని చూసి పిల్లలు మంచిగా అట్రాక్ట్ అయ్యారు. మా కాశీ అయితే అమ్మ నాకు ఇక్కడ ఫోటో తీయి, అక్కడికి ఫోటో తీయి అంట బాగా ఎంజాయ్ చేసింది. కాశీతో పాటు అత్తమ్మ కూడా కొన్ని పిక్స్ అయితే తీసాను అక్కడ. నెక్స్ట్ అలా తీర్థం చూసుకుంటూ వచ్చేసాము బయటికి. ఇక్కడ చాలా రాధాకృష్ణులు అయితే ఉన్నారు. వాటిని చూసి కాశీ భలే మురిసిపోయింది. ఇంకా బయటకు వచ్చేసి ఫుడ్ చేసి నెక్స్ట్ అక్కడి నుంచి మా తాతయ్య గారు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అంటే మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు అన్నమాట. ఎవరికైనా అమ్మమ్మ గారి ఇల్లు అంటే కొంచెం ఎమోషనల్ ఉంటుంది కదా, హస్బెండ్కి కూడా అంతే. వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళడం అంటే ఇప్పటికీ తనకి చాలా ఇష్టము. సో ఇంకా దర్శనం అంతా కంప్లీట్ అయిపోయాక ప్రసాదం తీసుకుని ఇలా తాతయ్య గారి దగ్గరికి, నాన్నమ్మ గారి దగ్గరికి అయితే వచ్చేసాము. మా హస్బెండ్తో పాటు నాకు, మా పాపకి కూడా చాలా ఇష్టము నాన్నమ్మ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళడం. సో వెళ్ళంగానే ఇంకా మునిమనవరాలతో ఆటలాడడం, ప్యాంపరింగ్ సెషన్ అంతా జరుగుతుంది. ఇక్కడ చూడండి, పై బెడ్ మీద తండ్రి కూతుర్లు ఇద్దరు ఫ్రూట్స్ తింటుండే, కింద బెడ్ మీద తండ్రి కూతుర్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అన్నమాట. సో మా అత్తమ్మ వాళ్ళ నాన్నగారితో చాలా మంచి బాండ్ అయితే ఉంటుంది, బాగా మాట్లాడతారు. ఇంకెక్కడ నాన్నమ్మ గారు వచ్చేసి ఫ్రూట్స్ అన్నీ ఒలిచి అత్తమ్మకి నాకు ఇస్తా ఉన్నారన్నమాట. సో అలా మంచిగా టైం అయితే స్పెండ్ చేసాము. బాబాయ్ గారు పొలం దగ్గర నుంచి రావు చిట్ట ఆకులు తెస్తే కాశీ చూడండి అవన్నీ ఒక్కొక్కటిగా ఇలా ఆవుకైతే తినిపించేస్తుంది. ఆ ఆకులు యాక్చువల్లీ గుమ్మాలకి తోరణాలకి కోసమని తెచ్చారు. మా మేడం గారేమో ఒక్కొక్కటి ఆవు దూడకి అయితే తినిపించేస్తుంది. ఇక్కడ చూడండి కాశీ ఎంత క్యూట్గా సర్దుతుందో. తాతయ్య గారు, నాన్నమ్మ గారు, నేను కలిపి ఇలా మారేడు పత్రి అయితే కోసాము. నెక్స్ట్ డే సోమవారం మావయ్య గారు గుడి కట్టుకెళ్తారని. సో వాటిని నీట్గా క్లీన్ చేసి ఇలా క్లాత్ మీద పెడితే కాశీ చూడండి ఎలా అరేంజ్ చేస్తుందో.
ఇలా పెట్టాము ఫ్రెండ్స్. మీరు మీరు కూడా మీ ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా మా బుడ్డి ఇన్ఫ్లుయెన్సర్ ఎంత క్యూట్గా మాట్లాడిందో. హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కాష్ విజువల్ 2021. Don't forget to press the bell icon for more updates. Bye bye. See you in next video. Thank you for watching.